తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి లీడ్లో ఉన్నారు. మనతో మాట్లాడేందుకు ఫైనల్గా టీడీ జనార్దన్ ఉన్నారు. టీడీ జనార్దన్తో మాట్లాడుతూ ఏం చెప్తారు ఈ కౌంటింగ్ చూసి, ఈ ట్రెండ్స్ చూసి? సునామీ వస్తుంది రాష్ట్రంలో. వైసీపీ పాలన కంటక పాలన నుంచి ప్రజలకు విముక్తి వచ్చింది. వైసీపీ చేసిన అరాచకాలకు అద్దం పడుతుంది. వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రజల్లో పెళ్ళుబుకినటువంటి వ్యతిరేకత, ఇది ప్రజా తిరుగుబాటు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది టీడీ జనార్దన్ వ్యాఖ్య. ఓటు హైదరాబాద్ స్టూడియోస్ వెంకటకృష్ణ. రైట్ రామారావు, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణలో కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పార్లమెంటు సీట్ల కోసం హోరాహోరీ పోరు సాగుతోంది. ప్రస్తుతానికి బీజేపీ 7 సీట్లలో, కాంగ్రెస్ పార్టీ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్లో ఉన్నారు. అక్కడ పోలింగ్ కేంద్రం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోయినట్టుగా ఒక వార్త. చూడాలి ఇంకా ముందు ఇంకెలాంటి ఇవి వస్తాయో తెలంగాణ నుంచి చూద్దాం. ఒకసారి జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ లైవ్లో ఉన్నారు. కిరణ్ రాయల్తో మాట్లాడదాం. కిరణ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీ బాస్ మంచి లీడ్లో ఉన్నారంట. మిగతా చోట్ల ఏమైనా వచ్చినాయా? మీకు ఇన్ఫో వచ్చిందా? తిరుపతిలో మీ శ్రీనివాసులు గారు ఎలా ఉంది పరిస్థితి? 21 గెలవాలనే ప్రయత్నం ఖచ్చితంగా గెలుస్తాం కూడా. ఎందుకంటే ఏదైతే ఒక స్ట్రాటజిక్ మొన్న కేకే గారు చెప్పారో, వైసీపీ కన్నా జనసేనకి ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. అది వాస్తవం రాబోతుంది సార్. చూస్తుంటే కూడా ఇప్పటికి జనసేన 7, వైసీపీ 4, టీడీపీ 48. ఇంకొక గంటలో అయితే పూర్తిగా సమాచారం వస్తుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు సార్. తుఫాను, ఇందాక మీరు చెప్పినట్టు ఇది గాలి కాదు, తుఫాన్ వచ్చింది అసలు రాష్ట్ర ప్రజలపై. ఏదైతే వ్యతిరేకత మనం ఎన్నో సంవత్సరాలకు మాట్లాడుతున్నాం, చాలా సార్లు కూడా ఖచ్చితంగా కూటమి విజయం అవుతుంది సార్. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఓటు చీలనివ్వాలని చెప్పి 2 రోజుల క్రితం చెప్పాడో అది ఈ రోజుకి పూర్తయింది సార్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇంత వ్యతిరేకత, ప్రభుత్వం ఇంత దరిద్రవ పరిపాలన ఎవ్వరు చూస్తుండరు. ఓట్లు కసిగట్టుకొని వచ్చి జనం ఓటేశారు కాబట్టి ఈ రోజు ఫలితం సార్. పవన్ కళ్యాణ్ గారు కూడా దాదాపు 65,000 నుంచి 70,000 మెజార్టీ పైగానే గెలుస్తారు. ఎందుకంటే ఇప్పటికీ మాకున్న సమాచారం అక్కడ 7,000 పైగా మెజార్టీలో ఉన్నామని తెలిసింది. అలాగే తిరుపతి కానివ్వండి, మిగతా చోట్ల పోటీ చేసిన చోట్ల కూడా అన్ని కూడా గెలుస్తున్నాము. ఖచ్చితంగా ఈరోజు మధ్యాహ్నం ఎంత ఏదైతే 14 స్థానాలు వైసీపీ ఉన్నారో ఆ 14 పెట్టి 1 స్థానాల్లో గెలవబోతున్నాం. రైట్ కిరణ్, ఇంకా తర్వాత మళ్ళీ అప్డేట్ వచ్చినా మళ్ళీ తీసుకుంటాను మిమ్మల్ని. అట్లాగే వాళ్ళు జయప్రకాష్ నారాయణ గారు బీజేపీ అధికార ప్రతినిధి కూడా ఉన్నారు. జేపీ గారు నమస్తే. నమస్కారం అండి. ఎలా ట్రెండ్స్ మీద పార్టీ రియాక్షన్ ఏంటి? బీజేపీ రియాక్షన్ ఏపీలో అండ్ మీరు అఫ్ కోర్స్ మీరు జాతీయ పార్టీ